నమస్తే అండి. ఈరోజు రెసిపీ నాటు చిక్కుళ్ళతో కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇలా ట్రై చేస్తూ ఉండండి. నాటు చిక్కుళ్ళని కొద్దిగా తీసుకొని రెండు వైపుల పీసు తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని పొయ్యి మీద పెట్టుకొని ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసి కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. అవి ఉడుకుతుండగా కొద్దిగా చిన్నులపాయలు ఒక కప్పు ఎండు కొబ్బరి తురుమేసి దంచుకోవాలి. మెత్తగా దంచుకున్న తర్వాత ఒక స్పూను కారం వేసి మొత్తం దంచుకొని పక్కన పెట్టుకోవాలి. చిక్కుడుకాయలు ఉడికిన తర్వాత పక్కన పెట్టుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టి 2 స్పూన్లు నూనె వేసి పోపు కొద్దిగా వేసుకొని పచ్చిమిరకాయ ముక్కలు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న చిక్కుడుకాయలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పసుపు కొద్దిగా, రుచికి సరిపడా ఉప్పు, 2 టమాటా సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా దంచుకున్న మసాలా కారం వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవటం. ఇలా ట్రై చేస్తూ ఉండండి. మనకి ఈ సీజన్ రాగానే నాటు చిక్కుళ్ళు వస్తాయి. ఆ నాటు చిక్కుల్ని ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.